ఇది దశాబ్దాల కల. భారత సంతతికి చెందిన వ్యక్తి అంతరిక్షాన్ని తాకారనే ఆనందమైతే ఉంది, కానీ భారతదేశం సొంత వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపడం అనేది అద్భుతమైన అనుభూతి. ఇటీవల చంద్రయాన్ సక్సెస్ తర్వాత గగన్యాన్ పేరుతో స్పేస్ సెంటర్కి మనిషిని పంపే ప్రయోగంపై మరింత ఆసక్తి పెరుగుతుంది. అక్కడికి వెళ్లే భారతీయ వ్యోమగాముల్ని ప్రధాని మోదీ ప్రపంచానికి పరిచయం చేయడంతో గగన్యాన్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ గగన్యాన్ ఎప్పుడు సాకారం కానుంది? చంద్రుడిపైకి వెళ్లబోయే ఆ నలుగురు ఎవరు? ఇటీవలి కాలంలో వేసిన ప్రతి అడుగులోనూ సక్సెస్ సాధించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే చంద్రయాన్ ప్రయోగాలు, సూర్యయాన్లో భాగంగా ఆదిత్య మిషన్ వంటి విజయాలతో అంతర్జాతీయంగా ఇస్రో పేరు మారుమోగింది. మంగళ్యాన్లో భాగంగా మార్స్ పరిశోధనలో కీలక అడుగులు వేసింది. ఈ క్రమంలోనే ఎప్పటి నుండో దేశమంతా ఎదురుచూస్తున్న గగన్యాన్ ప్రయోగానికి రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా అంతరిక్షానికి వెళ్లే నలుగురు వ్యోమగాముల్ని ఇస్రో ఎంపిక చేసింది. వీరి పేర్లు, ఇతర వివరాలను వెల్లడించింది. భారత్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన తొలి విమాన సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ కోసం ఎంపికైన వ్యోమగాముల పేర్లను ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు. భారత వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ సుభాంశు శుక్లా వ్యోమనౌకలో రోదసీలోకి వెళ్లనున్నారని చెప్పారు. అయితే భారత నేల నుంచి స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్న మొదటి భారతీయ బృందంగా వీరు ఘనత దక్కించుకోనున్నారు. కేరళలోని తిరువనంతపురంలో జరిగిన ఈ కార్యక్రమంలో నలుగురు వ్యోమగాములను స్టాండింగ్ ఒవేషన్తో సత్కరించారు. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి మరొక చరిత్రాత్మక ప్రయాణాన్ని వీక్షించనున్నామని ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ రోజు నలుగురు వ్యోమగాములు భారత్కు పరిచయమయ్యారు. ఇవే 4 పేర్లు కాదు, 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే శక్తులు అని మోదీ ప్రశంసించారు. 40 ఏళ్ల తర్వాత మరోసారి భారతీయుడు అంతరిక్షంలోకి వెళుతున్నారు. అయితే ఈసారి కౌంట్డౌన్ మనదే, రాకెట్ మనదే అంటూ ప్రధాని ఇస్రో పనితనాన్ని కొనియాడారు. అయితే గతంలో రాకేష్ శర్మ అనే వ్యోమగామి భారత్ తరపున అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యోమగామిగా రికార్డు సృష్టించారు. అయితే ఆయన రష్యా ప్రయోగ కేంద్రం నుంచి వెళ్లిన నౌకలు ఈ ఘనత అందుకున్నారు. आपको ट्रेनिंग देने में जुटे इसरो के गगनयान प्रोजेक्ट से जुड़े सभी साथियों को भी मैं अनेकों शुभकामनाएं देता हूं। लेकिन इसके साथ साथ कुछ चिंता भी बताना चाहता हूं, और हो सकता है वो बातें कुछ लोगों को कड़वी भी लग जाए। मेरी देश की जनता को और देश के खास करके मीडिया को मेरी करबद्ध प्रार्थना है कि जो 4 साथी हैं उन्होंने लगातार पिछले कुछ वर्षों से तपस्या की है, साधना की है। ఇక ఇస్రో పంపనున్న ఈ వ్యోమగాముల బృందం కూడా కొద్ది కాలం రష్యాలో శిక్షణ పొందారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రష్యా అంతరిక్ష సంస్థ రోస్కాస్మోస్ అనుబంధ సంస్థ అయిన గ్లావ్ కాస్మోస్ వారిని సుశిక్షితులను చేసింది. దీని ప్రకారం నలుగురు వ్యోమగాములు రష్యాలోని యూరీ గగారిన్ కాస్మోనాట్ శిక్షణ కేంద్రంలో ఫిబ్రవరి 2020 నుండి మార్చి 2001 వరకు శిక్షణ పొందారు. ప్రస్తుతం స్వదేశంలోనే ఇస్రో వారిని తీర్చిదిద్దుతోంది. అలాగే అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా కూడా 2024 చివరి నాటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మిషన్ కోసం భారతీయ వ్యోమగామికి శిక్షణ ఇస్తుంది. 2025లో జరిగే ఈ యాత్ర కోసం వారు నిరీక్షిస్తున్నారని గతంలో ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ అన్నారు. వారిని రోదసీలోకి పంపి 3 రోజుల తరువాత భూమికి తీసుకురావటం ఈ యాత్రలో కీలకాంశమని తెలిపారు. ఈ మిషన్ ఆశాంతం వారు ఎలాంటి అస్వస్థతకు గురికాకుండా చూసేందుకు శారీరక దృఢత్వం కోసం శిక్షణ ఇచ్చారు. అలాగే సాంకేతిక విభాగాల్లోనూ పట్టు సాధించే విధంగా వారిని తయారు చేశారు.
గగన్యాన్లో భాగంగా 3 రోజుల మిషన్ కోసం వ్యోమగాములను భూమికి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్షలోకి ప్రవేశపెడతారు. దీని ద్వారా భారతదేశ మానవ అంతరిక్ష ప్రయాణ సామర్థ్యాన్ని చాటి చెప్పనుంది. ఆ తరువాత భారత సముద్ర జలాల్లో ల్యాండింగ్తో వారిని సురక్షితంగా భూమిపైకి తీసుకురానున్నారు. అప్పుడు భారత అంతరిక్ష ప్రయోగాలను మరో మెట్టు పైకి ఎక్కించే కీలక ప్రాజెక్టుగా గగన్యాన్ నిలుస్తుంది. ఇప్పటి వరకు భారత్ శాటిలైట్లను మాత్రమే నింగిలోకి పంపింది, మనుషుల్ని పంపలేదు. తొలిసారిగా గగన్యాన్ ప్రాజెక్టు ద్వారా భారత వ్యోమగాములు నింగిలోకి వెళ్లబోతున్నారు. అమెరికా ఇప్పటికే అంతరిక్షంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. నాసా దాన్ని నిర్వహిస్తోంది. కాగా ప్రతి 3 నెలలకోసారి 3 వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్తారు. అలాగే అందులో ఉన్న వారిలో 3 భూమికొస్తారు. అందువల్ల వ్యోమగాములను నింగిలోకి పంపటం నాసాకు అనుభవంతో కూడిన అంశమే. కానీ భారత్కి ఇదే తొలిసారి. అందువల్ల పూర్తి జాగ్రత్తలతో గగన్యాన్ ప్రాజెక్టును చేపడుతున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్, క్రూ ఎస్కేప్ సిస్టమ్, స్పేస్ సూట్, సిబ్బంది మాడ్యూల్, లోపల పర్యావరణాన్ని నిర్వహించే వ్యవస్థల వంటి అనేక సాంకేతికతలు గగన్యాన్ మిషన్ కోసం మొదటిసారిగా స్వదేశంలో అభివృద్ధి చేశారు. భారత అంతరిక్ష ప్రయాణాలు ఇటీవలి సంవత్సరాల్లో మరింత ఊపందుకున్నాయి. చంద్రయాన్ 3తో ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే ఇప్పుడు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన కొత్త ప్రయోగాలను మరింత వేగవంతం చేసింది. వచ్చే ఏడాది గగన్యాన్ ప్రణాళిక చేయగా 2040 నాటికి చంద్రునిపైకి వ్యోమగామిని పంపాలని, 2035 నాటికి అంతరిక్షంలో స్పేస్ సెంటర్ను ఏర్పాటు చేయాలనే ప్రణాళికలతో భారతదేశం తన అంతరిక్ష కార్యక్రమానికి ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలను నిర్దేశించింది. దీంతో పాటు వీనస్ ఆర్బిటర్ మిషన్, మార్స్ ల్యాండర్ మిషన్ దిశగా కృషి చేస్తోంది ఇస్రో. 2018 ఆగస్టులో గగన్యాన్ మిషన్ ప్రకటన వెలువడగా గగన్యాన్ లక్ష్యాన్ని సాధించడం కోసం ఇస్రో వేగంగా పనిచేసింది. ఇండియన్ హ్యూమన్ స్పేస్ ఫ్లీట్ ప్రోగ్రామ్ IHSP అనేది ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్. ఇందులో భాగంగా తక్కువ భూమి కక్షలోకి క్రూడ్ ఆర్బిటార్ స్పేస్ క్రాఫ్ట్ ను ప్రయోగించడానికి అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు. గగన్యాన్ 1, గగన్యాన్ 2, గగన్యాన్ 3 పేరుతో 3 ప్రయోగాలను ప్లాన్ చేశారు. ఈ 3 సిబ్బంది లేని విమానాలు 2024లో ప్రారంభించనున్నారు. తరువాత 2025లో LVM-3 రాకెట్లు సిబ్బందితో కూడిన విమానాలు పంపుతారు. ఇందులోనే భారత వ్యోమగాములు ప్రయాణించవచ్చు.